ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వంలో ఈరోజు వచ్చేసి 111వ అధ్యాయం కుంతి వివాహం గురించి మాట్లాడుకుందాం. నిన్న కుంతి యొక్క అందం గురించి, ఆమెకి దుర్వాసుడు ఇచ్చినటువంటి దాన్ని ఏం చెప్దాం వరం గురించి, ఆ తర్వాత కర్ణుడు ఎలా పుట్టాడు ఏంటి అతని గురించి మొత్తం మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు కుంతి భోజుని యొక్క కుమార్తె పృథ విశాలమైనటువంటి కన్నులు కలది, సత్వం, రూపం, ఉత్తమ గుణాలు కలది, ధర్మాన్ని ఆశ్రయించి మహావ్రతాలను పాటించేది, అందం, యవ్వనం, తేజస్సు కలిగి స్త్రీకి తగిన గుణాలు మిక్కుటంగా ప్రకాశిస్తున్న ఆ కన్యను ఎంతోమంది రాజులు వరించారు. ఆ తర్వాత కుంతి భోజుడు స్వయంగా రాజులందరినీ ఆహ్వానించి పృథ యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడు. అప్పుడు ఆ మనస్విని ఆ రాజసమూహం మధ్యలో ఉన్న భరత వంశోత్తముని పాండురాజును చూచింది. అతడు సింహం వలె దర్పం కలిగి, విశాలమైన వక్షస్థలం, వృషభ నేత్రాల వంటి నేత్రాలు కలిగి, మహాబలుడై సూర్యుని వలె వెలుగుతూ ఇతర రాజుల కాంతులను చెరిపివేశాడు, కప్పివేశాడు. మరొక దేవేంద్రుని వలె రాజుల మధ్యలో ఉన్నటువంటి నరవరుడైన ఆ పాండురాజును చూచి శుభ లక్షణాలు, దోషులేని శరీరము గల కుంతి మనసులో వ్యాకుల పడింది. ఆమె శరీరాన్ని కామం చుట్టుముట్టింది. మనసు ఒక్క మాటుగా చలించింది. ఆ కుంతి సిగ్గుపడుతూ పాండురాజు మెడలో పూలమాల వేసింది. పాండురాజును ఆమె వరించిందన్న మాట విని అక్కడ రాజులంతా ఏనుగులను, గుర్రాలను, రథాలను ఎక్కి వచ్చిన రీతిలోనే వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆమె తండ్రి కుంతి భోజుడు వివాహం జరిపించాడు. ఆ విధంగా అదృష్టవంతుడు కురునందనుడైన పాండురాజు దేవేంద్రుడు సచితో కలిసినట్లుగా కుంతి భోజుని కుమార్తెతో కలిశాడు. కుంతి భోజుడు కుంతికి పాండురాజుకు వివాహం జరిపించి అనేక కథనాలతో అర్చించి పాండురాజును తన నగరానికి పంపించాడు. అప్పుడు కౌరవ నందనుడైనటువంటి పాండురాజు నానా ధ్వజ పతాకాలు గల గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల, మహర్షుల ఆశీస్సులు పొందుతూ అభినందించబడుతూ తన నగరానికి వచ్చి భార్య అయిన కుంతిని తన భవనంలో ప్రవేశింపజేశాడు. మరి కుంతితో పెళ్ళైంది, మాద్రితో కూడా పెళ్ళైంది కదా పాండురాజుకి. అది ఇప్పుడు ఆ తర్వాత మతిమంతుడు, శాంతనవుడైన భీష్ముడు యశస్వి అయిన పాండురాజుకు మరొక పెండ్లి జరిపించడాన్ని గురించి ఆలోచించాడు. ఆ భీష్ముడు వృద్ధామాచ్యులతో, బ్రాహ్మణులతో, మహర్షులతో కలిసి చతురంగ బలాన్ని కూడగట్టి మద్రరాజు నగరానికి వెళ్ళాడు. బాహ్లిక వంశ శ్రేష్ఠుడైన మద్రరాజు భీష్ముని రాకుండా విని ఎదురేగి అర్చించి నగరానికి తోడుకొని వచ్చాడు. మద్రరాజు భీష్మునకు మంచి ఆసనాన్ని, పాద్యాన్ని, ఆర్ఘ్యాన్ని, మధుపర్కాన్ని ఇచ్చి రాకకు కారణాన్ని అడిగాడు. సో ముందు అతిథి దేవోభవ, ముందు గౌరవ మర్యాదలు, ఆ తర్వాత దెన్ వచ్చిన పని ఏంటయ్యా చెప్పండి అయ్యా. అప్పుడు కురుద్వాహుడైన భీష్ముడు ఇలా అన్నాడు: అరిందమా, కన్యార్థనై నేను వచ్చాను, తెలుసుకో. మాద్రి అనే పేరుతో నీకు ఒక సోదరి ఉన్నదని, ఆమె మంచితనానికి, సోదరు అన్నాడేంటి, కూతురు కదా, ఓకే లెట్ ఇట్ బి, చూద్దాం. మాద్రి అనే పేరుతో నీకు ఒక సోదరి ఉన్నదని, ఆమె మంచితనానికి పేరు పొందినదని వింటున్నాం. పాండురాజు కోసం ఆమెను నేను కోరుతున్నాను. రాజా, మాతో వియ్యమందడానికి నీవు తగిన వాడివే, నీకు మేము తగిన వారము. మద్దరాజా, దీనిని ఆలోచించి మమ్మల్ని శాస్త్రోక్తంగా స్వీకరించు. ఆ విధంగా మాట్లాడిన భీష్మునికు మద్దరాజు ఇలా సమాధానం చెప్పాడు: తమ వంటి వారి నుండి ఇంతకన్నా కొరదగినది, శ్రేయస్కరమైనది లేదని నా భావన. అయితే మా పూర్వీకులైనటువంటి రాజులు మా వంశంలో ఏర్పాటు చేసిన శుల్క విధి ఒకటి ఉన్నది. మంచో చెడో ఇప్పుడు దాన్ని నేను అతిక్రమించలేను. ఇది అందరికీ తెలిసినదే, నిస్సంశయంగా నీకు కూడా తెలిసే ఉంటుంది. సత్పురుష, అది తెలిసి కూడా కన్యనివ్వమని అడగటం నీకు తగదు. వీరా, అది మా కులధర్మం, మాకు అదే పరమ ప్రమాణం. శత్రు సంహార, ఆ కారణంగా ఆ సందిగ్ధంగా నీకు నేను చెప్పలేకున్నాను. అప్పుడు జనపాలకుడైన భీష్ముడు మద్రరాజుకి ఇలా బదులిచ్చాడు: రాజా, ఇది సద్ధర్మమే, సాక్షాత్తు బ్రహ్మదేవుడే దీనిని ధర్మం అన్నాడు. అంటే ఏంటి, ఆర్ష వివాహంలో కూడా కన్యాశుల్కంగా గోవుల జంటను ఇస్తారనమాట. ఇది శిష్టాచారంగా ఉంది కాబట్టి మద్రరాజు ప్రతిపాదన వేద సమ్మతమే. నింజమైనా సరే వంశాచారాన్ని విడువరాదు. ఏదో వంశాచారాలు అంట, ఓకే లెట్ ఇట్ బి, కంటిన్యూ చేద్దాం. సరే, అది ధర్మమే, ఇందులో తప్పేం లేదు. ఈ ఏర్పాటు మీ పూర్వీకులు చేసింది కదా శల్యరాజా. సజ్జన సమ్మతమైన మీ కుల మర్యాద మాకు తెలిసినదే. ఆ మాటలో పలికి తేజస్ సంపన్నుడైనటువంటి భీష్ముడు శల్యరాజుకు, ఓకే శల్యుడు కరెక్టే,
శల్యుడు మాద్రి యొక్క అన్న. సో మాద్రి రాజు మేబీ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోయినట్టుగా ఉన్నారట్టయితే. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఆ మాటలు పలికి తేజ సంపన్నుడైన భీష్ముడు శల్యరాజుకు బంగార నగలు, విచిత్ర రత్నాలు వేల కొద్ది ఇచ్చాడు. ఏనుగులను, గుర్రాలను, రథాలను, వస్త్రాలను, ఆభరణాలను, మనులను, ముత్యాలను, పగడాలను కానుక చేశాడు. అంటే స్త్రీని ఓ రకం కన్యాశుల్కం, అంటే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కట్న కానుకలు మొత్తం అబ్బాయిలు ఇవ్వాలన్నట్టు. అలా ఇచ్చున్నాడు భీష్ముడు. ఆ ధనాన్నంతా తీసుకుని శల్యుడు మనసు ఆనందించి తన చెల్లెలను అలంకరించి కౌరవరాజుకు సమర్పించాడు. ధీమంతుడు గాంగేయుడైన భీష్ముడు ఆ మాద్రిని తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. ఆ తర్వాత బ్రాహ్మణ సమ్మతమై నచ్చిన ముహూర్తంలో పాండురాజు మాద్రి పాణిగ్రహణం చేశాడు. వివాహ విధి ముగిసిన పిమ్మట కురునందనుడైన పాండురాజు తన భార్యను శ్రేయస్కరమైనటువంటి అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. ఆ రాజసత్తముడు పాండురాజు కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలతో స్వేచ్ఛగా సుఖంగా వ్యవహరించాడు. ఆ తర్వాత పాండురాజు ఒక నెల పాటు విహరించి సుఖించి భూ విజయం కోసం నగరం నుండి నిష్క్రమించాడు. ఆ పాండురాజు భీష్ముడు మొదలగా గల పెద్దలకు వందనమాచరించి అన్నయ్య అయిన ధృతరాష్ట్రునికి నమస్కరించి ఇతర కురు ప్రముఖుల ఆమోదంతో బయలుదేరాడు. మంగళాచారయుక్తమైన ఆశస్సులను పొంది ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన పెద్ద సేనతో కూడి నిర్గమించాడు. ఆ పాండురాజు దేవకుమారుల వలె తేజోమూర్తి వసుంధరను జయించాలన్న కోరికతో ఆనందంగా బలిష్టంగా ఉన్న సేనతో ఎందరో రాజులపై దాడి చేశాడు. అంటే ఈ భూమిని అంతా కూడా జయించాలి అన్నట్టు. కౌరవ వంశ కీర్తిని వృద్ధి పొందించగల నరశ్రేష్ఠుడు ఆ పాండురాజు ముందుగా అంతకుముందే అపరాధులైనటువంటి దశార్ణ దేశంపై దాడి చేసి వారిని ఓడించాడు. ఆ తర్వాత పాండురాజు మిగతా వివిధ ధ్వజాలతోనూ, లెక్కలేని ఏనుగులు, గుర్రాలతోనూ, పదాదులతోనూ, రథాలతోనూ కోలాహలంగా ఉన్న సేనను మగధ దేశంపైకి నడిపించాడు. అక్కడ ఎందరో రాజులకు కీడు చేసి బలగర్వంతో ఉన్నటువంటి మగధ దేశ రాజు దీర్ఘుణ్ణి రాజగృహంలోనే సంహరించాడు. వాళ్ళ యొక్క మగధ దేశానికి రాజధాని వచ్చేసి రాజగృహం. ఇప్పుడు ఉన్నట్టు పాటలిపుత్రము, మరి రాజపుత్ర అంటే మేబీ అదే అనుకుంటా. ఓకే, లెట్ ఇట్ బి. మగధ దేశం అంటే బీహార్ అటు సైడ్. సరే, పాండురాజు ఆ తర్వాత భూరిధనాన్ని, వాహనాలను తీసుకుని మిదిలకు పోయి అక్కడ విదేహ రాజును ఓడించాడు. అదేవిధంగా కాశీ రాజ్యంలో, సుష్మ రాజ్యంలో, పుండ్ర రాజ్యంలో కూడా పాండురాజు తన బాహుబల పరాక్రమాలతో కురు వంశస్థులకు కీర్తిని కలిగించాడు. అరిందమమై బాణ సమూహం అనే జ్వాలలు, ఆయుధాలనే కాంతులు గల పాండురాజ రూపమైన అగ్నిని సమీపించి ఎందరో రాజులు దగ్ధమయ్యారు. సో ఈయనకి దాటికి అసలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. సేనతో కూడి వెళ్తున్న పాండురాజు సేనలతో ఎదురు వచ్చిన రాజుల సేనలను ధ్వంసం చేసి వారిని లోబరుచుకుని కౌరవుల ఆధీనంలో పాలించేటట్లు నియోగించాడు. దట్ మీన్స్ ఓడించాడు. ఇక వాళ్ళు సామంత రాజులు అవ్వాల్సిందే, ఇండిపెండెంట్గా పరిపాలించలేరు. ఈయనకి కప్పం కట్టారన్నట్టు. ఆ పాండురాజు ఓడించిన రాజులందరూ దేవతలలో దేవేంద్రుని వలె భూలోకంలో ఒక పాండురాజునే సూర్యునిగా భావించారు. ఈ భూమండలం మీద ఇక పాండురాజు దేవలోకల ఇంద్రుడు అన్నట్టు ఫీల్ అయిపోయారు. వీళ్ళంతా కూడా ఫిక్స్ అయిపోయారు. భూలోకంలోని రాజులందరూ చేతులు జోడించి తలలో వాల్చి ధనాన్ని, వివిధ రత్నాలను తీసుకుని పాండురాజును సమీపించారు. ఆ రాజులిచ్చిన వనులను, ముత్యాలను, పగడాలను, బంగారాన్ని, వెండిని, గోరత్నాలను, అశ్వరత్నాలను, శ్రేష్ఠరథాలను, ఏనుగులను, గాడిదలను, ఒంటెలను, దున్నపోతులను, మేకలను, గొర్రెలను, కంబలను, మృగచర్మాలను, రత్నాలను, జింగ చర్మంతో చేసిన పరుపులను హస్తినపురాధిపతి అయినటువంటి పాండురాజు స్వీకరించాడు. అదంతా తీసుకొని పాండురాజు స్వరాజ్య ప్రజలను ఆనందింపచేస్తూ, దట్ మీన్స్ అక్కడ ఉన్న ప్రజలను అన్నట్టు, ఇండిపెండెన్స్ వచ్చింది అన్నట్టు ఆనందింపజేసి హస్తినాపురానికి వెళ్ళాడు, ఆయన సొంత రాజ్యం అన్నట్టు. ఆ సమయంలో అశ్వాది వాహనాలు కూడా ఆనందించాయి. రాజశ్రేష్ఠుడైనటువంటి శంతనుడు, ధీమంతుడైన భరతుడు, వీరి కీర్తి కథలు లోకంలో లోపించే పరిస్థితిలో పాండురాజు మరలా వాటిని ఉజ్జీవింపజేశారు. సో ఒక వంశంలో గొప్పవారి గురించి కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. జనాలు ఆల్మోస్ట్ వాళ్ళు మర్చిపోతా ఉన్నాడు. ఇక అదే వంశంలో మరల పాండురాజు కథలుగా చెప్పుకునేలాగా చేశాడు తన కథలని. హస్తినాపుర సింహమైనటువంటి పాండురాజు అంతకుముందు కురురాజ్య భాగాలను, కురుధనాన్నో అపహరించినటువంటి రాజులందరూ తిరిగి కప్పం చెల్లించేటట్లు చేశాడు. రాజులు, రాజామాచులు ఒకచోట చేరినప్పుడు ఇటువంటి మాటలు అనుకునేవారు. పౌరులు, జానపదులు కూడా వారితో జతకలిసేవారు. అందరి మనసుల్లోనూ పాండురాజుపై నమ్మకం, ఆనందం వెల్లివిరిసేవి. భీష్ముడు మొదలగా గల కురు ప్రముఖులు పాండురాజును స్వాగతించడానికి ఎదురుగా వెళ్లారు. పాండురాజా, ఆయన సేనలు చాలా ఆనందంగా రావడాన్ని గమనించారు.
పాండు రాజు ఆయన సేనలు. హస్తినాపురం నుండి ఏ కొద్ది దూరమో వెళ్ళి తిరిగి వస్తున్న వారిలా వారు కనిపించారు. అంటే అలసట్లేదు, ఏమి లేదు, ఎడదాకా వెళ్ళేసి వస్తున్నారు అన్నట్టు. బట్ భూమండలం అంతా కూడా జయించి వస్తున్నాడు ఇతను. ఎన్నో బండ్లలో ధనాలు వేసుకుని వచ్చినటువంటి గొప్ప గొప్ప రత్నాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, గోవులు, ఒంటెలు, గొర్రెలు కూడా ఉన్నాయి. భీష్ముడు కౌరవులు వాటిని చూస్తుంటే అవి అంతం లేకుండా కనిపించాయి. అంబాలికకు ఆనందవర్ధకుడైన పాండురాజు భీష్ముని పాదాలకు నమస్కరించి పౌరులను జానపదులను తగిన రీతిగా సత్కరించాడు. అంబాలిక గద పాండురాజుల యొక్క అమ్మ. సో ఆ రకంగా ఆమెని సంతోషింపజేసేటట్టు అనుకోవచ్చు. శత్రు రాజ్యాలను మట్టిలో కలిపి కృతార్థుడై తిరిగి వచ్చిన కుమారుడిని కౌగులించుకుని భీష్ముడు కూడా ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ పాండురాజు వందల కొలది తూర్యనాదాలు, శంఖనాదాలు, భేరీ ధ్వనులతో సహా అంతటా కూడా పౌరులను ఆనందింపజేస్తూ హస్తిన నగరంలోనికి ప్రవేశించాడు. సో పాండురాజు ఏ రకంగా విజయధుందువి మోగించాడు ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ధృతరాష్ట్రుడిది అయిపోయింది పెళ్ళి, నెక్స్ట్ పాండురాజుది అయిపోయింది, నెక్స్ట్ విదురుడు ఉన్నాడు. 113వ అధ్యాయం రేపు డిస్కస్ చేద్దాం.